హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. నేను ఇన్ని రోజులు కొంచెం వీడియో అనేది లేట్ అయ్యాయి కదా, ఎందుకంటే నేను ఈ వర్క్ పెట్టుకున్నాను. ఈ వర్క్కి ఏంటంటే కొంచెం టైం అనేది తీసుకుంటాను, ఎందుకంటే మనం నార్మల్ నీడిల్తో చేస్తాం కదా. అందులోని మనం ఏంటంటే ఇంట్లో పనులు చేసుకుంటూ మధ్యలో ఒక 1 అవర్ కూడా నేను డైలీ కుట్టాను. దానివల్ల ఏంటంటే ఈ వర్క్ వల్లే లేట్ అయిపోయింది. మిగిలినవనుకో కొంచెం ఈజీగా ఉండడం వల్ల నాకు వెంటనే అయిపోయి వీడియోస్ కూడా తొందరగా పెట్టేదాన్ని. అండ్ నేను ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ మాత్రమే ముందర పెట్టాను, ఎందుకంటే బ్యాక్ నెక్లో కొంచెం మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతూ ఉంటాను. అంటే నేను ఒక డిజైన్ అనుకుని ఆ డిజైన్ పెడతాను, అది కుట్టుకుంటూ వెళ్ళంగా అదేమవుతుందంటే ఫస్ట్ నేను ఒకటి చూస్తే అది ఇంకొకలా అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైనా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే అవి చేసుకుంటూ కుట్టుకుంటూ ఉంటాను. అందువల్లే ఏంటంటే ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ కంప్లీట్ చేసేసాక అప్పుడు ఫ్రంట్ నెక్లోకి వెళ్తాను. అప్పుడు నాకు డిజైన్ మీద ఒక క్లారిటీ వచ్చి అప్పుడు మీకు చూపిస్తాను. ఇది అనమాట ఓవరాల్ బ్లౌజ్ లుక్ అనేది. అండ్ ఇది ఏంటంటే నార్మల్ క్లాత్ మీద చేసుకుంటే, అంటే ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి కదా, వాటి మీద చూసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది. కానీ నాకేంటంటే ఈ శారీ మీదకి ఈ డిజైన్ అని అనుకున్నాను, ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే ఏంటంటే అది బ్రొకెట్ బ్లౌజ్ అయినా సరే డిజైన్ చేసేసుకోవాలి ఇలా అని ఇదే చేసేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అంటే ఇది కొంచెం పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఈజీ ఉంటుంది, మీకు చూసి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ ఈ నెక్ అవుట్లైన్ ఉంది కదా, అదంతా కూడా ఈ కట్ బీడ్స్తో నేను లోడ్ స్టిచ్ అనమాట. కానీ అలాగని లోడ్ స్టిచ్ అనేసి మనం పైపింగ్ లాగా వేసి ఒక థ్రెడ్ ఫస్ట్ పెట్టి దాని మీద లోడ్ చేసామనుకోండి, బాగా ఎక్కువగా హెవీగా అయిపోయినట్టు ఉంటుంది. మనకి బీడ్స్ కూడా చాలా ఎక్కువ పడతాయి. కానీ ఇక్కడ ఆల్రెడీ బీడ్స్ వల్ల ఏంటంటే చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి బీడ్స్ అనేవి. కట్ బీడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉంటుంది. నేను 4 తీసుకున్నాను, ఒక్కొక్క లైన్కి కూడా 4 తీసుకుని అలా లోడ్ చేస్తున్నాను అనమాట. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, వీడియో స్టార్టింగ్లో అలా కుట్టాను. ఇది వచ్చేసరికి నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను బ్లౌజ్ అనేది. దానివల్ల ఏంటంటే ఫ్లవర్ కూడా ఒక హాఫ్ పార్ట్ ఒకవైపుకి, హాఫ్ పార్ట్ ఒకవైపుకి వచ్చేలా డిజైన్ గీసుకున్నాను. ఈ బ్లౌజ్ మీద ఏంటంటే నాకు నార్మల్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ ఉంటుంది కదా, వైట్ పెన్సిల్, దానితో అవ్వలేదు నాకు డిజైన్ గీయడానికి. బ్రొకెట్ది కదా, అందుకు నేను ఇక్కడ బాల్ పెన్ ఉంటుంది కదా, కొంచెం డార్క్ పడుతుంది, ఆ పెన్ అనేది యూజ్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, అంటే మనకి ఎక్కడక్కడ గుచ్చుకున్నట్టు ఏమి ఉండదు. ఎందుకంటే ఇందులో ఎటువంటి జరీ థ్రెడ్స్ కానీ ఏవి యూజ్ చేయలేదు, ఓన్లీ సిల్క్ థ్రెడ్, నార్మల్ థ్రెడ్ అంతే. మొత్తం ఓవరాల్గా ఇవి రెండే యూజ్ చేశాను థ్రెడ్స్ అయితే. కానీ ఇక్కడ వైట్ బీడ్స్ కుట్టినప్పుడు వైట్ థ్రెడ్, తర్వాత ఈ గోల్డ్ కలర్వి కుట్టినప్పుడు గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను అంతే. అండ్ ఇక్కడ శారీ కలర్ వచ్చేసరికి ఫ్లవర్ మిడిల్లో వేశాను కదా, ముడి కుట్టు వేశాను అది. అండ్ ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఈ మెటీరియల్ అనేవి నేను యూజ్ చేశాను. ఇలా అంటే అన్నీ కలిపి వేసాను, ఎందుకంటే విడివిడిగా అంటే నాకు కుట్టుకోవడం అవ్వలేదు. అంటే ఒకే చోట అన్నీ కుడుతూ ఉంటాం కదా, ఒక్కొక్క బౌల్ తీసుకుని అలా కుట్టుకోవడం అలా అవ్వలేదు. అందుకని అన్నీ కలిపి ఒకే దానిలో వేసుకున్నాను. ఇవన్నమాట నేను ఈ బ్లౌజ్కి యూజ్ చేసిన మెటీరియల్. అండ్ నేను డిజైన్ కూడా ఎలా గీసుకున్నాను కూడా ఒక వీడియో చేస్తాను, చూపిస్తాను. ఈ విధంగా అనమాట. అంటే అన్నీ సమానంగా రావాలి అంటే ఒకే లెవెల్లో ఈ విధంగా మనం కట్ చేసుకుని దాంతో డ్రా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకు కూడా. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో బిగినర్స్ కూడా నేర్చుకునేటటువంటి డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది చాలా తొందరలోనే అప్లోడ్ చేస్తాను, ఫుల్ బ్లౌజ్ డిజైన్ అనేది. ఎందుకంటే నాకు కూడా కొంచెం కుదరలేదు కుట్టడానికి అదిని, అందుకని ఫినిష్ అవ్వగానే మీకు కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.